హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? వేడి వేడి అన్నంలో పుదీనా పచ్చడి ఎంత బాగుంటుంది కదా. మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కిందన కామెంట్స్లో పెట్టి చెప్పేయండి. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఏది వండినా అండి, మన ఇంటిళ్ళ పాతికి మనకి ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్కి వండి పెడుతున్న ఆహారం ఏదైతే ఉందో దాన్ని మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్తో, మంచి మనసుతో దాన్ని గనక ఒక దేవుణ్ణి ప్రార్థించుకుంటూ అది వండి ఒక ఎనర్జీని, పాజిటివ్ ఎనర్జీని అందించమని కోరుతూ చేసిన ఆహారాన్ని మీ ఇంటిళ్ళ పాది తిన్నారంటే ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో తెలుసా? అది వదిలేసి ఒక నెగిటివ్ మైండ్ సెట్తో, ఇప్పుడు ఏదో గొడవలు పడే ఆలోచనలతో మీరు వంట చేసి ఆ భోజనాన్ని పెడితే ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందో మీకు తెలుసా? అసలు మంచి మనసుతో, పాజిటివ్ మైండ్ సెట్తో చేసి పెట్టండి. ఇంకోటి ఏంటంటే, అందరూ బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు. ఇది కేవలం ఒక వాక్యం అనుకుంటున్నారా? ఇది ఒక దివ్య మంత్రం అండి. అన్ని ఇతర మంత్రాల కంటే కూడా చాలా గొప్పగా పనిచేస్తుంది. ఇది ఎవరికి తెలుస్తుందంటే, దీన్ని ఆచరించి చూస్తారు చూడండి, ప్రయోగించి ఎవరైతే చూస్తారో వాళ్ళకి మాత్రమే దాని యొక్క ఫలితాలు పూర్తిగా తెలుస్తాయండి. అందరూ బాగుండాలని అనుకోవాల్సిన అగత్యం ఏంటి అని కొందరు ఎదురు ప్రశ్న వేసేవాళ్ళు ఉన్నారు. అందరూ బాగుండాలని కోరితే మనకేం వస్తుంది అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. సో అందరూ బాగుండాలని అనుకోవడం వెనక రహస్యం ఉందండి. సర్వే జన సుఖినో భవంత్ అనేది పెద్దల మాట. ఇతరులు బాగుండాలని కోరుకునే వాళ్ళు తాను బాగుంటాడు కదా. ప్రతిరోజు తనకి సంబంధం లేని మనిషి యొక్క యోగక్షేమం కోరి హృదయపూర్వకంగా వాళ్ళకి మంచి జరగాలి అని ఆలోచించే వ్యక్తికి అదే ఆరోగ్యం, ఆనందం. ఈ ఆరోగ్యం, ఆనందం కోసం అతను ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. అలా ప్రార్థన చేస్తున్నప్పుడే అతని శరీరంలో మంచి మార్పులు వస్తాయి. మనసులో చక్కటి ఎనర్జీ, అది అసలు ఎన్ని రోగాల్ని దూరం చేస్తుందో. లోకక్షేమం కోరుకునే వారి బాగుని భగవంతుడు కూడా చూస్తుంటాడు కదా. నలుగురు ఇల్లు కట్టుకోవడానికి సహాయపడిన వ్యక్తిని చెట్టు కింద ఎవరుండనిస్తారు చెప్పండి? నిజాయితీగా, నిస్వార్థంగా ఉండేవాళ్ళు, నలుగురు క్షేమం కోరేవారే ఈ లోకానికి కావాలండి. నిజం, వారందరి ఉమ్మడి రూపమే చెప్పాలంటే సూపర్ పవర్. దాన్ని మీరు ఏ దేవుడి పేరుతో అయినా పిలుచుకోవచ్చు. అవునా కాదా? చెప్పండి, మీరే చెప్పండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలండి, హ్యాపీగా, హెల్తీగా, పీస్ఫుల్గా, స్ట్రాంగ్గా, స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి. ఉంటారు కదా మరి? నా కింద కామెంట్స్లో పెట్టి చెప్పడం అస్సలు మర్చిపోద్దే. సరే మరి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.